మామిడి పండుతోటి ఒకసారి ఈ విధంగా కేక్ అయితే ట్రై చేయండి. చాలా ఫ్లఫీగా, స్పాంజీగా, టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలకైతే చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. మిక్సీ జార్లోకి 1½ కప్ బొంబాయి రవ్వ, 3/4 కప్పు షుగర్ గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి. 1 కప్ మ్యాంగో ప్యూరీ వేసుకున్న తర్వాత వన్ డైరెక్షన్లో బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అయితే రెస్ట్ ఇవ్వాలి. 10 నిమిషాల తర్వాత 1/4 కప్ ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి వన్ డైరెక్షన్లో బాగా కలుపుకున్న తర్వాత 1/4 కప్ పాలు కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/4 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసేసుకొని కొన్ని పాలు వేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత కేక్ మౌల్డ్కి బటర్ పేపర్ నూనె రాసేసి కలుపుకున్న బ్యాటర్ కేక్ మౌల్డ్లో వేసేసి ఒకసారి ట్యాప్ చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్, టూటీ ఫ్రూటీ తోటి గార్నిష్ చేసుకొని ప్రీహీట్ చేసుకున్న ఓవెన్లో కానీ కడాయిలో కానీ 40 to 50 మినిట్స్ బేక్ చేసుకుంటే సరిపోతుందండి. 40 to 50 మినిట్స్ చూడండి కేక్ అయితే రెడీ అయిపోయింది. చాలా ఫ్లఫీగా, స్పాంజీగా, టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి మామిడి పండుతోటి ఈ విధంగా కేక్ అయితే ట్రై చేసి మీ పిల్లలకైతే పెట్టండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.